విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే బిఎన్ సింగ్ అంటే స్టీల్ ప్లాంట్ అనేలా ఫుట్ ప్రింట్ వేసిన మహోన్నతుడు. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉరికంబం ఎక్కాల్సిన వైజాగ్ స్టీల్ను లాభాల బాటలోకి తీసుకువచ్చి టర్న్ అరౌండ్తో బెంచ్ మార్క్ పిఎస్యుగా నిలిపి ఉక్కు దారిని రహదారిగా మార్చిన గనుడు. తెలుగు వారి ఆత్మ గౌరవానికి ఉక్కు తిలకం దిద్దిన డాక్టర్ బిఎన్ సింగ్ అలసి సొలసి అస్తమించారు. విశాఖ ఉక్కు కోసం మీరు వేసిన ప్రతి అడుగు ముందడిగే. తరలి వెళ్ళిన ఉక్కు శిఖరమా, మరలిపోయిన మహాసైనికుడా, మరిచిపోదు ఉక్కు చరిత్ర మిమ్మల్ని ఏనాటికి. ఎందుకంటే 1997 నవంబర్లో రథసారథిగా చేరేనాటికి విశాఖ ఉక్కు వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయింది. బిఐఎఫ్ఆర్ బలిపీఠం ఎక్కడమే తరువాయి అన్న తరుణంలో అటు ఉద్యోగులు, అధికారులు, ఇటు కార్మిక సంఘాల్లో స్ఫూర్తి నింపి నికర లాభాలతో కొత్త శిఖరాలకు చేర్చి వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేశారు. మెటలర్జికల్ ఇండస్ట్రీలో మిరాకిల్ సృష్టించిన మీలాంటి సీఎండీని విశాఖ ఉక్కుకు మరో కొత్త చరిత్ర సృష్టించేందుకు పంపాలని కోరుకుంటూ ఉద్యోగులు బాధాతృప్త హృదయాలతో బాష్పాంజలి ఘటిస్తున్నారు.